వరద ఉధృతికి కొల్లేటి లంక గ్రామాలు వెలవెల్లాడుతున్నాయి. గ్రామాలకి వరద పోటెత్తడంతో వీధులు జలమయమయ్యాయి. స్థానికులు ఇళ్లని వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. విజయవాడలో విలయ తాండవం చేసిన బుడమేరు ఇప్పుడు కొల్లేరు ప్రాంతాన్ని వణికిస్తోంది. ఒకవైపు బుడమేరు, మరోవైపు తమ్మిలేరు, ఇంకోవైపు రామిలేరు, ఇలా అన్ని వాగుల నుంచి వచ్చిన వరద కొల్లేరును చుట్టుముట్టింది. దీంతో కొల్లేరు జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద ఉధృతికి కొల్లేరు గ్రామాలకు వెళ్లే రహదారులు నీట మునగడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఏలూరు కైకలూరు మెయిన్ రోడ్ను అధికారులు పూర్తిగా మూసివేశారు. భారీ వాహనాలను మాదేపల్లి కైకలూరు దగ్గర నిలిపివేశారు. చిన్న ఎడ్లగాడి దగ్గర వరద ఉధృతి తీవ్రంగా ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు దగ్గర ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొల్లేరు నుంచి ఉప్పుటేరులోకి భారీగా వరద వస్తుండటంతో ఆకివీడు, చిన్నకాపవరం, దుంపగడప, సిద్దాపురం, చిన్నిమిల్లిపాడు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 140 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. పెదపాడు మండలంలో పలు గ్రామాలకు రామిలేరు వరద ఉధృతంగా వస్తోంది. గోగుంట, రాళ్లపల్లివారిపాలెం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆయా గ్రామాల్లో నడుంలోతు నీటిలో వరద నీరు ప్రవహిస్తోంది. కొల్లేరు, ఉప్పుటేరులో పూడికలు తీయడంలో గత సర్కార్ నిర్లక్ష్యం వహించడంతోనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందన్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. వరద బాధితులకు సాయం అందిస్తున్నామన్నారు. ఉప్పుటేరు కిక్కిరసతో, గుర్రపడెక్కతో, తూడుతో బలిసిపోవటం వల్ల గత పాలకులు మెయింటెనెన్స్ చేయకపోవటం వల్ల కొల్లేరు నిర్లక్ష్యానికి గురైంది. ఆక్రమణలు తొలగిస్తే కొల్లేరు వరద నుంచి తమకు విముక్తి కలుగుతుందంటున్నారు లంక గ్రామాల వాసులు. మనుగులూరు లంకకి చుట్టూరు కరకట్ట తీయేస్తే ఆగుతాయండి, వరద రాదు. అదే మన పెద్దడ్లగాడి నుంచి పెనుమాక లంక సిద్ధార్థ రోడ్డు ఉందండి. అది ఒక మీటర్లో ఎత్తు పోస్తే మాకు ఈ సర్దు రాదండి. చాలా ఇబ్బంది పడుతున్నాము. తాగుతాకి నీళ్ళు లేవు, తింటాకి తిండి లేదు. గుడివాక లంకలో గంగమ్మ తల్లికి మత్స్యకార మహిళలు పూజలు చేశారు. కొల్లేరు ఉధృతి తగ్గించి తమను కాపాడాలని మొక్కుకున్నారు. తమకు సహాయం అందించాలని ప్రభుత్వానికి కొల్లేరు వరద బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంట్లో నెల కూడా వచ్చేసి నెలలోనే ఉంటున్నాం. మంచం మీద ఉంటున్నాము, మంచం మీద ఉంటున్నాము. పాములు వచ్చినా ఏ వచ్చినా అక్కడే ఉంటున్నాము. ఎక్కడికి వెళ్తా కూడా అవకాశం లేదు. ఏమైనా ఆదుకునే వాళ్ళంటే కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ వారం నుంచి నెలలోనే ఉంటున్నాము. ఇక ఏం చేస్తే తప్పదే కదా, ఎక్కడికి వెళ్ళినా మనకు ఆధారం ఉండదు కాబట్టి ఇక అట్లాగే నీళ్ళైనా సరే ఉండాల్సి వస్తుంది. ఇక ఉప్పుటేరు గేట్లు బలహీనంగా ఉన్న చోట వరద నీరు రాకుండా ఇసుక బస్తాలు వేస్తున్నారు.